ఈ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ రిజల్ట్ ఆల్రెడీ 70% కౌంటింగ్ అయిపోయింది. అస్సలు భయపడేది లేదు, బాధపడేది లేదు. ఖచ్చితంగా ఎవడైతే పైసలు పెట్టిండో వాడే గెలుస్తాడు. ఇలా లాజిక్ ఏం లేదు భయ్యా. వాళ్ళు విసరనీకున్నారు, మనోళ్ళు ఏరుకోనీకున్నారు. ఖచ్చితంగా ఎవడైతే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్లు, చికెన్లు, మటన్లు, మందు బాటిల్లు ఆఫర్ పెట్టిండో, ఎవడైతే పనికిరాని పథకాలు పెట్టిండో ఖచ్చితంగా ఆడే గెలుస్తాడు. ఇందులో ఏ డౌట్ అవసరం లేదు. లాజిక్ ఏం లేదు భయ్యా. అక్కడ న్యాయం అన్యాయంతో పని లేదు, పైసాతో పని. ఎవడు పైసలు వాడేస్తాడో వాడే గెలుస్తాడు. అందుకే పేదోడు రాజకీయాలకు రాడు, ఉన్నోడే వస్తాడు. ఎప్పుడు వాడే గెలుస్తాడు. అందుకే వాళ్ళు ఇసిరిన పైసలు ఏరుకొని వాళ్ళని గెలిపిస్తున్నారు. వాళ్ళు గెలిచి ఇంకా పైనకి ఎదిగిపోతున్నారు. వీళ్ళు ఇంకా వాళ్ళ కిందనే బానిసలాగా బతుకుతున్నారు. ఇదే రాజకీయం. ఇలా న్యాయం అన్యాయంతో పనే లేదు. చదువుతోని అసలే పని లేదు. నీ దగ్గర పైసలు ఉన్నాయా, చిమ్మేసేయి, ఖచ్చితంగా గెలుస్తావు. పైసా వాడేస్తే ఖచ్చితంగా పని అవుతుంది. రాజకీయాల్లో మంచితనంతో పని లేదు. ఇప్పుడు ఏరుకోండి. వాళ్ళు పెట్టిన ఆఫర్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, కుక్కర్లు, మటన్లు, చికెన్లు, మందు బాటిల్లు, పథకాలు ఇవన్నీ ఇప్పుడు పడేస్తారు. ఏరుకోండి. ఈ జనాలు పైసలకు అలవాటు మరిగిలు భయ్యా. ఇక్కడ న్యాయంతో పని లేదు. నువ్వు ఖచ్చితంగా పైసా పడి పని జరుగుతుంది. వీళ్ళకి పైసలు కావాలి, అక్కడ న్యాయంతో పని లేదు. అందుకే ఉన్నోడుగానే పోతున్నాడు, లేనోడు ఇంకా కింద బానిస బతుకుతున్నాడు.